చిన్నప్పుడు తనకి హాస్టల్లో వేశారు. ఒక వార్డెన్ వచ్చి ఆమెను సెక్షువల్ అబ్యూస్ చేశాడు. ఆ రాంగ్ టచ్ అనేది ఆ అమ్మాయి మీద ఎంత ఇంపాక్ట్ చూపించింది అని అంటే, ఆ అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా పడుకోలేదు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే ఏంటి? బ్రెయిన్ ఆటోమేటిక్గా కండిషన్ అయ్యి ఉంటుందండి. దాన్ని తెలుసుకొని మనం బ్రెయిన్ని రీఫైర్ చేస్తాం. సిబిటీలో ఉన్న అడ్వాంటేజెస్ మిగతా హీలింగ్ ప్రొసీజర్స్లో కానీ ఉన్న ఏమైనా? గో ఫర్ ఎ రీకీ హీలర్. డాక్టర్స్ వస్తుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తుంటారు. లైఫ్లో ఇంత సక్సెస్ అయినా కూడా లోపల సబ్ కాన్షియస్ ఎట్లా వైర్ అయిపోయి ఉంటుంది అంటే యూఆర్ నాట్ ఎనఫ్. బిహేవియర్ నుంచి ట్రామా స్టేజ్లోకి ఎలా ఒక పర్సన్ వెళ్తారు? దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి. హ్యాపీగా ఉండరు, నవ్వరు, ఏడవరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాగ్నిటివ్ థెరపీ అండ్ బిహేవియరల్ థెరపీ? బిహేవియరల్ థెరపీకి వచ్చేటప్పటికి ఏంటంటే మీ బ్రెయిన్ ఎంత అనాలిసిస్ చేస్తుంది అని అంటే, ఇక్కడున్న ఇన్సిడెంట్కి నేను ట్రిగర్ అవ్వలేదు, సంథింగ్ ట్రిగర్స్ మీ మై పాస్ట్ ఇన్సిడెంట్. అసలు ఈ కండిషనింగ్ అనేది ఎలా తయారవుతుందని ఒక పర్సన్ లైఫ్లో? దీంతో వచ్చిన థాట్ ఏంటి తెలుసా? ఐఎమ్ యూజ్లెస్. ఆ థాట్ తర్వాత ఏమొస్తుంది? థెరపిస్ట్కు వచ్చే ముందు నేను ఏమైనా చేయాల్సుకోవాలని ఉంటాయి. కొంతమంది చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారండి, ఎవరికి ఏం చెప్పరు, ఫ్రెండ్స్ దగ్గర కూడా ఓపెన్ అవ్వరు. అలాంటి వాళ్ళు కొంచెం ఎర్లీగా రావాల్సి వస్తుంది. బట్ అందరూ భయపడేది ఒకటి ఏంటంటే యాంగర్ ఇష్యూస్. మనల్ని రెండు రకాలుగా తయారు చేస్తుందండి. ఐదర్ ఫైట్ మోడ్ యాక్టివేట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో గొడవ పెట్టేసుకుంటారు. ఇంకొకటి ఏంటి, మీరు ఎస్కేప్ అయిపోతారు అక్కడ నుంచి. ఈ నార్సిస్టిక్ పర్సన్ గురించి ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మ్యామ్? నా హస్బెండ్ తో గొడవ అవుతుంది, అయ్యి నేను ఇట్లా పక్కన కూర్చుని వెక్కి ఏడుస్తున్నా పట్టించుకోడు. అంత వెక్కి ఏడుస్తున్నప్పుడు వెళ్ళి ఇంకా అబ్యూస్ చేస్తారు. ఈ నార్సిసిస్టులకు అసలు జాలి అనేది వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు. వెల్కమ్ టు అవర్ స్టోరీ స్పేస్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే బయటన చాలా థెరపీస్ ఉంటాయి, చాలా క్యూర్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, లేకపోతే వే ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. బట్ అందులో ఎప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేది ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అండ్ యూఆర్ అందులో ఎక్సెల్ అయ్యి చాలా మందిని ఆ ఎక్స్పీరియన్స్ చేసి చాలా మంది క్లయింట్స్ ఇప్పుడు మీ అండర్లో ఉన్నారు. బట్ మై ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ గురించి చాలా కొంతమందికి తెలుసు, ఆ హీలింగ్ అనే టెక్నిక్స్లో చూసుకుంటే. బట్ వై ఇట్ ఈస్ సో పాపులర్? రీసెంట్గా చూసుకుంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చింది? అసలు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే ఏంటి? యా అండి, యాక్చువల్లీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లైమ్లైట్లోకి రావడం కాదండి, ఇప్పుడు మనకి అవేర్నెస్ వచ్చిందే తప్ప. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇన్ సైకాలజీ అంటే. సో మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు థెరపీ హీలింగ్ ఇస్తారు. సిబిటి అన్న పదం జనాల్లోకి ఇప్పుడు వచ్చిందే తప్ప అది ఎప్పటి నుంచి ఉన్నదే. సో వాట్ ఈజ్ సిబిటి అని అంటే, దీన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్ ఆటోమేటిక్గా కండిషన్ అయ్యి ఉంటుందండి ఈజీగా, షార్ట్కట్లో. ఎలా అంటే, మీకు చిన్నప్పుడు ఒక కుక్క కరిచింది అనుకోండి, ఆ భయం మీకు ఉండిపోతుంది. మీరు కండిషన్ అయిపోయి ఉంటారు. ఎక్కడో దూరంగా కుక్క అరిచినా, దూరం నుండి కుక్కని చూసినాను భయం అవుతుంది మీకు. దట్ ఈస్ కండిషనింగ్. ఈ సిబిటీలో ఏం చేస్తాము అని అంటే, మీ భయాలు కానీ, నాట్ ఓన్లీ భయాలు కాదండి, ఇలా కండిషన్ అయిపోయిన విషయాలను మనం తెలుసుకొని, మీరు ఎందుకు అట్లా అవుతున్నారు దాన్ని తెలుసుకొని మనం పాజిటివ్గా మళ్ళీ బ్రెయిన్ని రీఫైర్ చేస్తాం. దట్ ఈస్ సిబిటీ. బట్ ఈ సిబిటి అనే టెక్నిక్లోని కండిషనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటారు. బట్ ఎందుకు కండిషనింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సిబిటీలో? అంటే క్యూర్ చేసే విధానంలో కానీ, ట్రీట్ చేసే విధానంలో కానీ. కండిషనింగ్ అని అంటే, మనకు చిన్నప్పటి నుండి ఈ కండిషనింగ్ చాలా అయిపోతుందండి చాలా విషయాల్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి చిప్స్ అన్హెల్దీ అనే విషయం మనకు తెలుసు, కానీ మనం తినేస్తుంటాం. దట్ ఈస్ కండిషనింగ్. మనం ఎప్పుడైతే అది తినకూడదు, అన్హెల్దీ, ఎప్పుడైతే అవేర్నెస్ ప్లస్ యాక్షన్స్. వాట్ ఈజ్ యాక్షన్స్? ఈ 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో 60 to 72 క్యాలరీస్ ఉంటాయి. జస్ట్ 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్, నాకు తెలిసి 6-7 చిప్స్ ఉంటాయి, అందులో 60-70 క్యాలరీస్ ఉంటాయి. అది జిమ్కి వెళ్ళి ఆ క్యాలరీస్ బర్న్ చేయాలి. ఇదంతా కూడాను అవేర్నెస్తో పాటు యాక్షన్స్ ఏంటి, ఇది తింటే ఇన్ని క్యాలరీస్ వస్తుంది, దాన్ని బర్న్ చేయడానికి ఇంత కష్టం అవుతుంది. సో బెటర్ దాన్ని పక్కన పెట్టడం బెటర్. ఆ ఆకలేస్తున్నప్పుడు మనకి యూజువల్గా ఏంటి, ఆకలేస్తున్నప్పుడు ఏది హెల్దీ అన్హెల్దీ చూడడం అని. యూజువల్ చిప్స్ దొరుకుతూ ఉంటుంది మనకి, ఈజీ అవైలబుల్. ఈవెన్ దో అన్హెల్దీ అని తెలిసినా తింటాం మనం. ఎప్పుడైతే యాక్షన్స్ అండి, అవేర్నెస్ ప్లస్ యాక్షన్స్ కలిస్తేనే సిబిటి. అవేర్నెస్ ఏంటి? కండిషనింగ్. మీ బ్రెయిన్ ఇన్నాళ్ళు ఈ విషయానికి ఇట్లా మీరు కండిషన్ అయ్యి ఉన్నారు, దీని వెనుక ఉన్న డేటా ఇది కాదు, మనం మళ్ళీ రీవైర్ చేద్దాం అనేది సిబిటీలో ఉంటుందండి. మ్యామ్, బట్
సిబిటీలో ఉన్న అడ్వాంటేజెస్ మిగతా థెరపీలో కానీ మిగతా హీలింగ్ ప్రొసీజర్స్లో కానీ ఉన్న ఏమైనా వై ఇట్ ఈస్ సో యూనిక్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ థింగ్స్ అన్నట్టు. వెన్ కంపేర్డ్ టు అదర్ థింగ్స్ అండి, దిస్ ఈజ్ మోర్ సైంటిఫికల్లీ ప్రూవెన్. సైంటిఫికల్లీ ప్రూవెన్ అయిన ఒక థెరపీ ఇది. ఓకే. అదర్ హీలింగ్ మొడాలిటీస్లో వర్క్ చేస్తాయండి. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూ గో ఫర్ ఎ రీకీ హీలర్, ఈ రీకీ హీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి యూనో దేర్ వే ఆఫ్ హీలింగ్ అది రీకీ. అలానే ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నేను కూడా చేస్తానండి. ఈవెన్ నేను కూడా నా దగ్గర కూడా మల్టిపుల్ హీలింగ్ మొడాలిటీస్ ఉంటాయండి, ఎవరికి ఏది అవసరం. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్ఫుల్ పీపుల్ వస్తారండి, లైక్ క్లయింట్స్ ఉన్నారు, కొంతమంది ఐఐటిఎన్స్ ఉన్నారు, డాక్టర్స్ వస్తుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఐ ప్రిఫర్ సిబిటీ అండి. ఎందుకంటే వీళ్ళకి ఇంత సక్సెస్ అయినా కూడా, లైఫ్లో ఇంత సక్సెస్ అయినా కూడా ఐఎమ్ నాట్ ఇనఫ్ అనే ఒక ఫేజ్ ఉంటుందండి లోపల. దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, లైఫ్లో అన్నీ సక్సెస్ అవుతున్నారు, అన్నీ అచీవ్ చేస్తున్నా, సమ్వేర్ ఇన్ దేర్ సబ్ కాన్షియస్ మైండ్ ఐఎమ్ నాట్ ఇనఫ్, ఇంకా సరిపోవట్లేదు నేను చేసేది, ఇంకా నేను ఏదో చేయాలి. మీరు వీళ్ళు ఎలా అంటే పరిగెడతారండి, అచీవ్మెంట్స్కి పరిగెడతారు, బట్ లోపల సబ్ కాన్షియస్ ఎట్లా వైర్ అయిపోయి ఉంటుందంటే యు ఆర్ నాట్ ఇనఫ్, నువ్వు చేస్తుంది ఇంకా సరిపోదు, ఇలా కండిషన్ అయిపోయి ఉంటారండి. వాళ్ళకి రీవైర్ చేస్తాం. ఎందుకు అట్లా అయ్యారు? మోస్ట్లీ అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే పేరెంట్స్ అండి ఏం చేసినా కాన్స్టెంట్గా జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు. వాట్ ఎవర్ యూ డూ ఇంకా బెటర్ చేయొచ్చు కదా, ఇది ఇలా చేయొచ్చు కదా. మీరు చూస్తే అండి, నేను అంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో ఈ సక్సెస్ఫుల్ పీపుల్ని కూర్చోబెడితే దే ఆర్ మోర్ ట్రామటైజ్డ్ అండి విత్ దేర్ పేరెంట్స్ జడ్జ్మెంటల్ బిహేవియర్తో కానీ, లేకపోతే యువర్ నాట్ ఇనఫ్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ నుంచే కదా. పేరెంట్స్ కాన్స్టెంట్లీ యూనో ఇంకా ఇంకా యూ కెన్ డూ బెటర్, నువ్వు ఇంకా బాగా చేయగలవు. 99 వస్తే అరే 1 మార్క్ తగ్గిందా, యూ కెన్ డూ బెటర్ కదా. సో కండిషన్ అయిపోతారండి అప్పుడే, ఏం చేస్తున్నా ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ ఇనఫ్ అనే ఫీలింగ్లో ఉండిపోతారు. ఎంత అచీవ్ చేసినా అన్నీ ఉంటాయండి, మనీ ఉంటుంది, బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది, అన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఉన్న ఫీల్డ్లో యూనో వాళ్ళు బెటర్గానే వెళ్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్కి ఏంటండి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఒక సీఎంకి అడ్వైజర్గా ఉండడం ఇస్ నెక్స్ట్ లెవెల్ కదా. ఈవెన్ దో ఆ లెవెల్లో ఉన్నారండి వన్ ఆఫ్ మై క్లయింట్స్, సీఎంకి అడ్వైజర్, హీస్ యూనో హీ స్టిల్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ ఇనఫ్ అనే ఫీలింగ్లో ఉంటారు. బికాజ్ చిన్నప్పుడు అట్లా కండిషన్ అయిపోయి ఉన్నారు, పేరెంటల్ జడ్జిమెంటల్తో కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్స్, ఐఎమ్ నాట్ ఇనఫ్. ఓకే. సో సిబిటీ ఇది ఏంటంటే ఈ లెవెల్ డీప్ హీలింగ్ అండి, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ థెరపీ ఇది. దేర్ ఆర్ గుడ్ హీలింగ్ మొడాలిటీస్ అవుట్ దేర్ అండి. ఇది కంపేర్ చేయడానికి లేదు. ఇది సిబిటీ ఇస్ బెస్ట్ అని నేను అనను, మల్టిపుల్ హీలింగ్ మొడాలిటీస్ ఉన్నాయి, నేను కూడా మల్టిపుల్ హీలింగ్ మొడాలిటీస్ ఇస్తుంటానండి. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనో సైంటిఫికల్లీ ప్రూవెన్ థెరపీ ఇది. ఓకే. బట్ ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సో ఇందులోని మేమంతా కూడా ఇప్పుడు చదివినప్పుడు ఇదంతా ఒకటే థెరపీ అని మేము అనుకుంటాము. బట్ when I research about this thing, బిహేవియరల్ థెరపీ వేరు, కాగ్నిటివ్ థెరపీ వేరు అని నేను ఎక్కడో చదవడం జరిగింది. ఇస్ ఇట్ ట్రూ? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాగ్నిటివ్ థెరపీ అండ్ బిహేవియరల్ థెరపీ? బిహేవియరల్ థెరపీ యూనో పీపుల్ యూస్ టు కాల్ డిఫరెంట్లీ అండి, ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుతుంటారు. ఇట్ ఈస్ మోర్ ఓవర్ మీకు యూనో ఇట్లా ఉన్నారు, దీని వెనకాల ఏముంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే ఎందుకు మీ బిలీఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది సేమ్ అండి. ఐ థింక్ సేమ్ రెండు కూడాను. లైక్ బయట అట్లా కాగ్నిటివ్ అనే పదం వాడడానికి కష్టంగా ఉండి బిహేవియరల్ థెరపిస్ట్ అని అంటున్నారేమో. అండ్ మోర్ ఓవర్ బిహేవియరల్ థెరపీకి వచ్చేటప్పటికి ఏంటంటే దే ఆర్ మోర్ ఫోకస్ ఆన్ బిహేవియర్ అండి, మోర్ ఫోకస్ ఆన్ బిహేవియర్. కాగ్నిటివ్ ఏంటి అని అంటే అదే అండి, మనం మీకు చిన్నప్పటి నుండి కండిషన్ అయి ఉంటారు కదా, వి ఫోకస్ ఆన్ మోర్ ఆ కండిషనింగ్ ఎందుకు అయింది దాని మీద ఫోకస్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మనకి డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి బయట. సో ప్రతి దానికి లైఫ్ లాంగ్ అదే ప్రొసీజర్స్ ఆఫ్ ద డ్యూరేషన్ కానీ సెషన్స్గా జరుగుతూ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ ద సిబిటీ? అది ఎలాగా అంటే అంటే మినిమం టైం ఎంత, మాక్సిమం టైం ఎంత ఫర్ ద సిబిటీ? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అండి. అది అంటే ఐ యూజువల్లీ ప్రిఫర్ అండి ఇట్లా, అంటే చాలామంది అనుకుంటారు కదా హీలింగ్ అంటే ఏదో ఒక బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కాను సో అయిపోయింది డన్ అని అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇట్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రొసీజర్.
ఇట్ టేక్స్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యు వాంట్ టోన్డ్ బాడీ అండి, జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి టోన్డ్ బాడీ వచ్చేసింది, మీకు ఆపేస్తే అయిపోయిందా అండి? లేదు. అవదు కదా. సేమ్ అండి, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అలా అని మీరు లైఫ్ లాంగ్ మా దగ్గర రావాలి అని కాదు నేను. ఓకే. డ్యూరింగ్ థెరపీ మేము ఇచ్చే కొన్ని టూల్స్ కానీ, మేము ఇచ్చే కొన్ని గైడెన్స్ని ప్రాపర్గా యూస్ చేసుకొని అది అవసరమైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారండి నా దగ్గరికి, థెరపీ తీసేసుకున్నారు. ఇప్పుడున్న వినయ్ పాస్ట్ అంతా నాకు తెలుసు. 6 months తర్వాత వినయ్కి 6 monthsలో ఏవో జరగచ్చు, మోర్ ట్రామటైజ్డ్ ఇన్సిడెంట్స్ జరగచ్చు. అప్పుడు నేను ఉండను, మీరు నా దగ్గర ఉండరు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది థెరపీలో మేము లైక్ గైడెన్స్ కానీ టూల్స్ కానీ మేము చెప్తాం. అది మీకు హెల్ప్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్లో. అది ఎప్పుడు దాన్ని ఎట్లా మోర్ ఓవర్ ఇట్లాంటి వచ్చేటప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం, ఒక ట్రామటైజ్డ్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు దాన్ని, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా. వన్ సింపుల్ టర్మ్లో చెప్పాలి అని అంటే, ఒక పెద్ద డిఫరెన్స్ ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఇంతకు ముందు ఒక విషయానికి ఒకలా రియాక్ట్ అయితే ఆఫ్టర్ థెరపీ అలా ఉండదండి. లైక్ ఒక 5 seconds పాజ్ తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయానికి ట్రిగ్గర్ అయ్యారండి మీరు ఇమీడియట్గా మీ థెరపీలో ఏమవుతుంది అని అంటే, మీ బ్రెయిన్ ఎంత అనాలిసిస్ చేస్తుంది అని అంటే, ఇక్కడున్న ఇన్సిడెంట్కి నేను ట్రిగ్గర్ అవ్వలేదు, సంథింగ్ ట్రిగ్గర్స్ మీ మై పాస్ట్ ఇన్సిడెంట్. ఓకే, నేను ట్రిగ్గర్ అయ్యాను, బట్ ఈ ఇన్సిడెంట్కి కాదు, నేను ఏదో పాస్ట్ ఇన్సిడెంట్ నాకు ట్రిగ్గర్ అయ్యాను, సో అది నన్ను ట్రిగ్గర్ చేస్తుంది, అది నాకు కోపం తెప్పిస్తుంది. మీ బ్రెయిన్ అంత ఫాస్ట్గా పనిచేస్తుంది, అంత ఫాస్ట్గా అనాలిసిస్ చేయగలుగుతారు. ఆఫ్టర్ థెరపీ ఈ లెవెల్లో మీకు ఏమంటారు, మీ మీద మీకు చాలా అవేర్నెస్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నారు, ఈ ట్రిగ్గర్ అవుతుంది ఈ ఇన్సిడెంట్కే ట్రిగ్గర్ అవుతున్నానా, నాకు పాస్ట్లో ఏదో ఇన్సిడెంట్ గుర్తొచ్చి నేను ట్రిగ్గర్ అవుతున్నానా, ఇలా ఉంటుందండి. ఇంత క్లారిటీ ఉంటుంది మీకు ఆఫ్టర్ థెరపీ, బిఫోర్ థెరపీ ఏంటి అని అంటే ఇది. గ్రేట్ మ్యామ్. బట్ మ్యామ్, మన ఇండియన్ కల్చర్లోనే ఫ్రమ్ ద స్టార్టింగ్ అవర్ చైల్డ్హుడ్ నుంచి వీఆర్ ప్యాక్డ్ విత్ కండిషనింగ్స్. అవునండి, మొత్తం అంతా. బట్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు మ్యామ్, ఈరోజు ఒక బిహేవియరల్ థెరపిస్ట్గా ఉండి కూడా అవేర్నెస్ అనేది చాలా లేట్గా వచ్చింది ఇండియన్ కల్చర్లోకి అని? ఐ థింక్ అండి, మన ఇండియన్ కల్చర్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఏదైనా చివరి దాకా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది అనుకున్న దాకా డాక్టర్ దగ్గరికి కానీ, ఎమోషనల్ హెల్త్ కూడాను, అంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అబౌట్ టు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా ఆ స్టేజ్లో వస్తారండి. అంటే మన ఇండియన్ కల్చర్ ఏంటంటే, ఇంకా పీకల దాకా అయిపోతుంది, ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో వెళ్తారు. చూడండి, చాలామంది డెంటిస్ట్, నాకు తెలిసి పళ్ళుకి ఏదో ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా ఎవ్వరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరండి, ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. అది చాలా సివియర్ అయిపోయి, మీరు ఫుడ్ తినలేకపోయి, లేకపోతే గమ్స్ నుండి బ్లీడింగ్ వచ్చి ఆ స్టేజ్లో వెళ్తారు డాక్టర్ దగ్గరికి. ఈ ఎమోషనల్ హెల్త్ కూడా అదేనండి, ఇంకా సివియర్ అయిపోతుంది, నేను నాలా లేను, నా డైలీ యాక్టివిటీస్ దెబ్బతింటుంది అనుకుంటున్న స్టేజ్లో వస్తారు, లేదా చచ్చిపోదాం అనుకుంటున్న స్టేజ్లో వస్తారు, కంప్లీట్గా హోప్లెస్ హెల్ప్లెస్ అయిపోతున్న సిచ్యువేషన్లో వస్తారండి. మ్యామ్, ఇప్పుడు ఇదే కండిషనింగ్లో మేము చిన్నప్పటి నుంచి ఏదైనా నేను ఒక ఇన్సిడెంట్కి కానీ, ఒక సిచ్యువేషన్కి కానీ, ఒక ఎనీ ఆబ్జెక్ట్కి కానీ నేను కండిషనింగ్ అవుతున్నానంటే బికాస్ ఆఫ్ నా మైండ్లో వచ్చిన థాట్స్ అవ్వచ్చు, నా ఫీలింగ్స్ అవ్వచ్చు, అవి యాక్షన్స్గా మారచ్చు, ఆ యాక్షన్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఇలా టర్న్ అవ్వచ్చు. బట్ ఈ సిబిటీ సైకిల్లో కూడా ఇవన్నీ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటుంటారు. బట్ హౌ ఇట్ విల్ వర్క్, ఈ సైకిల్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఈ సైకిల్ అంటే చాలా మంచి పాయింట్ రైజ్ చేశారంటే మీరు. యాక్చువల్లీ ఇప్పుడు ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. సిచ్యువేషన్, మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, అది సిచ్యువేషన్. మీరు చాలా బాగా రాసినా కూడాను ఫెయిల్ అయ్యారు, వాట్ ఎవర్ ద రీజన్స్ మీరు ఫెయిల్ అయిపోయారు, దట్ ఈస్ సిచ్యువేషన్, అది మీ కంట్రోల్లో లేదు. దీంతో వచ్చిన థాట్ ఏంటి తెలుసా, ఐఎమ్ యూజ్లెస్. ఆ థాట్ తర్వాత ఏమొస్తుంది, ఫీలింగ్ ఐఎమ్ సాడ్. ఈ ఫీలింగ్ సాడ్ వల్ల ఏమొస్తుంది, బిహేవియర్ ఏమవుతుంది, ఎవరిని కలవలేకపోవడం, ఐసోలేషన్లో ఉండిపోవడం, చదవలేకపోవడం. అదే కనుక సేమ్ సిచ్యువేషన్ మనం మార్చలేం. సేమ్ సిచ్యువేషన్, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, సివిటీలో ఏమవుతుంది, రీప్లేస్ విత్ పాజిటివ్ థింగ్స్. లైక్ ఈ ఎగ్జామ్లోనే కదా నేను ఫెయిల్ అయ్యాను, లైఫ్లో కాదు కదా ఫెయిల్ అయ్యావు. జస్ట్ వన్ సింగిల్ థాట్ మొత్తం మీ ఎంటైర్ లైఫ్ని మార్చేస్తుందండి. సింపుల్, ఒక్క థాటే. సిచ్యువేషన్ యూ కాంట్ చేంజ్, సిచ్యువేషన్ మీరు మార్చలేరు. తర్వాత ఏంటి, థాట్. ఈ ఒక్క ఎగ్జామే కదా నేను ఫెయిల్ అయింది, నేను లైఫ్లో ఫెయిల్ అయిపోలేదు కదా. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ ఏదైతే, ఈ పాజిటివ్ థాట్ ఏదైతే ఉందో, తర్వాత ఫీలింగ్
ఫీలింగ్ అనేది నెమ్మదిగా మారుతుందండి. సాడ్ ఇమీడియట్గా పోతుందా అని అంటే రాదు, బట్ థాట్ అంత ఇంపార్టెంట్ అండి. ఆ సైకిల్ అంత ఇంపార్టెంట్. ఒక థాట్ అంత ఇంపార్టెంట్. తర్వాత ఫీలింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ ఫీలింగ్తో మీ బిహేవియర్ చేంజ్ అవుతుంది. యా, సిచ్యువేషన్ వీ కాంట్ చేంజ్ అండి. సిచ్యువేషన్ మనం చేంజ్ చేయలేం. యా, గ్రేట్ మ్యామ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ కండిషనింగ్గా మారడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ కొన్ని ఫోబియాస్ ఉండొచ్చు నాకు, కొన్ని ఫుడ్స్ నాకు ఇష్టం ఉండకపోవచ్చు. అసలు ఈ కండిషనింగ్ అనేది ఎలా తయారవుతుంది అనేది ఒక పర్సన్ లైఫ్లో? కండిషనింగ్ అండి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అండి. ఓకే. రిపీటెడ్ ఇన్సిడెంట్స్ లైక్ మీరు అన్నట్టే అండి. లైక్ మీకు ఒక ఫుడ్ ఒకసారి తిన్నారు, అది మీకు నచ్చింది కానీ మీకు ఏదో అయ్యింది. మళ్ళీ తిన్నారు, మళ్ళీ ఏదో అయింది. థర్డ్ టైంకి యూ అవాయిడ్ దట్ ఫుడ్. ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కండిషనింగ్ అనేది ఇలా ఉంటుంది ఫుడ్ విషయంలో అయితే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, పేరెంటింగ్ కండిషనింగ్ ఎలా ఉంటుంది అని అంటే, కొంతమంది ఇట్లా కంట్రోల్ చేసి 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 పిల్లల్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎట్లా కండిషన్ అయిపోయి ఉంటారంటే, బయటకు వచ్చినా కూడా దే కాంట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అండి. అది కండిషనింగ్. ఇప్పుడు బయటకు వచ్చేసారు ఆ మనిషి, పెద్ద అడల్ట్గా అయిపోయారు, యు ఆర్ అ ఫ్రీ పర్సన్. స్టిల్ కండిషనింగ్ ఏంటి? కంట్రోలింగ్ అనేది ఇంట్లో అలవాటు అయిపోయిన బిహేవియర్, కండిషనింగ్ అయిపోయిన బిహేవియర్. సో సివిటీ ఇట్లా హెల్ప్ చేస్తుందండి. యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇప్పుడు పెద్ద ఎర్న్ చేస్తున్నావు, ఈ కండిషనింగ్ మనం గుర్తిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ భయాల్ని వీటన్నిటిని కూడా గుర్తించి యూనో ఇది ప్రాసెస్ యాక్చువల్లీ. ఇప్పుడు మా లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటారు, తను నాకు బెస్ట్ ఫ్రెండ్గా టర్న్ అయిన తర్వాత, నాతో ట్రావెల్ చేసిన తర్వాత, తను చేసిన ఇన్సిడెంట్స్ కానీ తను చేసిన యాక్షన్స్ కానీ ఈ విధంగా నేను డిసైడ్ అవుతాను, తనకు ఒక మంచి గుడ్ బిహేవియర్ ఉంది లేదంటే బ్యాడ్ బిహేవియర్ ఉంది, నేను అవాయిడ్ చేయలేను. బట్ ఆఫ్టర్ సిబిటీ గురించి తెలుసుకున్న తర్వాత అసలు బిహేవియర్, హెల్తీ బిహేవియర్ ఏంటి, అన్హెల్తీ బిహేవియర్ ఏంటి, అసలు హౌ కెన్ వి డిసైడ్ ఒక బిహేవియర్ని? యా అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లైక్ హెల్తీ బిహేవియర్ అండి సింపుల్ అండి. మీరు డ్రైన్ అవుతున్నారు ఓకే అని అంటే దట్ ఈస్ అన్హెల్దీ. సంథింగ్ యునో ఇఫ్ ఇట్ గ్రోస్ యూ, మీకు ఆ రిలేషన్షిప్ కానీ ఏదైనా మిమ్మల్ని గ్రో అయ్యేలా చేస్తుంది అని అంటే విచ్ ఈజ్ హెల్దీ అండి. మిమ్మల్ని డ్రైన్ చేస్తుంది అని అంటే దట్ ఈజ్ అన్హెల్దీ అండి. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ అన్హెల్దీ రిలేషన్షిప్స్లో ఏమవుతుంది అని అంటే, మీకు బౌండరీస్కి రెస్పెక్ట్ ఇవ్వరండి. ఓకే. మీరు యూనో మీకున్నే స్ట్రాంగ్ బౌండరీస్, బట్ అవతల మనిషి ఆ బౌండరీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అన్హెల్దీ రిలేషన్షిప్లో దట్ ఈస్ డ్రైనింగ్ యూ అలాట్, మిమ్మల్ని ఎక్కువ డ్రైన్ చేస్తుంది. ఓకే. యా, హెల్దీ రిలేషన్షిప్ డెఫినెట్గా మిమ్మల్ని గ్రో చేస్తుంది, ఎలాగో ఒక రకంగా గ్రో చేస్తుంది. అంటే నాట్ ఇన్ యూనో ఇప్పుడు ప్రొఫెషనల్ లెవెల్లో కాదండి. ఆ పర్సన్ వచ్చి మీ పక్కన కూర్చున్నారు, యూనో యూ జస్ట్ ఫీల్ సేఫ్, మీకు సేఫ్ అనిపించింది, లేకపోతే మీరు నవ్వుకున్నారు, లేదు అంటే ఆ ఉన్న 5 minutes మీకు చాలా యూనో బాగా ఎంజాయ్ చేశారు, మీరు ఆయన ప్రెజెన్స్ని ఎంజాయ్ చేశారు, దట్ ఈస్ హెల్తీ. ఇఫ్ సంథింగ్ డ్రైన్స్ యూ, దట్ ఈస్ అన్హెల్దీ. యా మ్యామ్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు ఈ వరల్డ్ గురించి ఎక్స్పోజ్ అయిన తర్వాత నుంచి ఎవ్రీడే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. ఆ మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకొని మా బిహేవియర్స్ కొంచెం చేసుకుంటుంటాం. సో ఎవ్రీడే ఇట్స్ ఏ ప్రాసెస్ బిహేవియరల్ చేంజ్ చేసుకోవడం. బట్ కెన్ యూ టెల్ us అంటే ఏ మినిమం పర్టికులర్ ఏజెస్ మీరు ఆ బిహేవియర్ని కరెక్ట్గా టర్న్ చేసుకుని ఈ ఏజెస్లో చేసుకుంటే దెర్ ఈస్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ ద బిహేవియర్ హెల్త్ అన్నట్టు? అంటే ఎస్పెషల్లీ ఏజ్ అనే కంటే అండి, నన్ను అడిగితే ఎనీ రిలేషన్షిప్లో కమిట్ అవ్వకముందు అది చాలా హెల్ప్ చేస్తుందండి. మీకు మీ గురించి మీరు తెలుసుకున్నారు అనుకోండి, వేరే మనిషిని మీరు బాగా అర్థం చేసుకుంటారు. యా, అంటే ఏజ్ కన్నా కమిట్మెంట్కి ముందు, ఎనీ రిలేషన్షిప్కి కమిట్మెంట్కి ముందు హీలింగ్ వస్తే దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకే. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా మోస్ట్లీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళ కోసమే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, వాళ్ళ ఊండ్సే వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఊండ్స్ని వాళ్ళు హీల్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఇంకో మనిషిని ఎలా అర్థం చేసుకుంటారు? యా, గ్రేట్ మ్యామ్. ఇప్పుడు కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో కానీ లేకపోతే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న వర్క్స్ కానీ మేము చేస్తున్న వర్క్స్ కానీ కొన్నిసార్లు మాకు అది తెలిసినా కూడా బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్స్ ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి మ్యామ్? అదే నేను ఇందాక మీకు చెప్పినట్టు, ఈ మనకి అన్హెల్దీ అనేది ఒకటి తెలిసిన, లేకపోతే అది మనకి యూనో లాంగ్ టర్మ్కి వెళ్ళి అది మనల్ని డిస్టర్బ్ చేసేది, లాంగ్ టర్మ్కి వెళ్ళి దట్ ఈస్ యూజ్లెస్, అదేమి మనల్ని ఇంప్రూవ్ చేయదు అని తెలిసినా కూడా మనం చేస్తామండి. లైక్ ఇది కూడా కండిషనింగేనండి.
చేసినా అంటే అది హెల్దీ అన్హెల్దీ అని తెలిసినా కూడా చేస్తాం. ఎప్పుడైతే మన యాక్షన్స్ తీసుకుంటామో అప్పుడు దాన్ని బ్రేక్ చేయగలుగుతామండి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇదే బిహేవియర్లో ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి మ్యామ్ బిహేవియర్స్లో. బట్ అందరూ భయపడేది ఒకటి ఏంటంటే యాంగర్ ఇష్యూస్, లేకపోతే ఇన్స్టెంట్ ట్రిగ్గర్ అవ్వడం. సో ఇవి మెయిన్గా ఒక పర్సన్ బిహేవియర్లో ఇవి మెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? యాంగర్ ఇష్యూ అండి. యాంగర్ ఇష్యూస్ అంటే లైక్ 2 రకాలు ఉంటారండి. ఒకటి ఇంట్లోని అయితే ఫాదర్కి మదర్కి లేకపోతే ఈ పిల్లని ఎవరైతే పెంచుతారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ యాంగర్ ఇష్యూస్ ఉంటే వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దట్ ఈజ్ వన్ కేస్. ఇంకొక కేసు ఏంటి అని అంటే వీళ్ళని బాగా కంట్రోల్ చేసి వీళ్ళ ఎమోషన్స్ సప్రెస్ అయిపోతాయి. వీళ్ళు బయటకు వచ్చి ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ని యాంగర్ లాగా బయటకు చూపిస్తారు. ఇట్లా 2 కేసెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ట్రిగర్ అవుతున్నారు అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ మనకి బ్రెయిన్ ఒక ఇన్సిడెంట్ ఉందండి, ఈ సిచ్యువేషన్ మనల్ని 2 రకాలుగా తయారు చేస్తుందండి. ఐదర్ ఫైట్ అంటే మనం గొడవ పట్టుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఇష్యూ వచ్చింది, ఇప్పుడు ఇమీడియట్గా మీకు కనుక ఫైట్ మోడ్ యాక్టివేట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో గొడవ పెట్టేసుకుంటారు. ఇంకొకటి ఏంటి ఫ్లైట్ మోడ్ అండి, మీరు ఎస్కేప్ అయిపోతారు అక్కడ నుంచి. ఇంకా దీని గురించి ఇన్డెప్త్గా మాట్లాడాలి అని అంటే అండి, మన మనుషులు అడవుల్లో బతికేటప్పుడు ఎప్పుడు ఏ యానిమల్ వచ్చి అటాక్ చేస్తుందో మనకు తెలియదు కదండి. సో ఏంటి కాన్స్టెంట్ సర్వైవల్ మోడ్ అనమాట. సర్వైవల్ మోడ్లో ఉండడం వలన ఏ యానిమల్ వచ్చి అటాక్ చేస్తుందో తెలియక ఐదర్ మనం ఫైట్ విత్ లైక్ ఒక టైగర్ ఏదో వచ్చింది, ఐదర్ ఫైట్ విత్ దట్ టైగర్, లేదు నువ్వు పరిగెట్టి అక్కడ నుంచి వెళ్ళిపో. సో ఇది అక్కడ నుంచి మనకి ఇన్హెరిట్ అవుతూ వచ్చిన ఇదండి ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయి ఇప్పుడు మనకి చచ్చిపోతాం అనుకునేంత ఇది లేవు కదా. ఇప్పుడు ఏంటి గట్టిగా లేకపోతే పార్ట్నర్తో ఏదో ఇష్యూ అవుతున్నాను మనకి ఇమీడియట్గా ఫైట్ రెస్పాన్స్ వస్తుంది, లేదా ఫ్లైట్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇది అబ్జర్వ్ చేస్తారండి. అంటే నేను డ్యూరింగ్ థెరపీలో ఈ ట్రిగ్గర్ అనే కాన్సెప్ట్ మీద ఐ టుక్ 4 to 5 సెషన్స్ అండి. ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్ట్ అది. ట్రిగ్గర్స్ కోసం నేను లిటరల్లీ 4 to 5 సెషన్స్ తీసుకుంటాను. దాంట్లో ఈ వీటన్నిటి కోసం మాట్లాడతాను. అసలు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నప్పుడు 2 రకాలుగా ట్రిగ్గర్ అవుతాం. ఐదర్ ఫైట్, అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ పెట్టేసుకోవడం, లేదా ఫ్లైట్ ఎస్కేప్ అయిపోవడం. అలా ఎందుకు అవుతున్నాం, వీటన్నిటిని కూడాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తెలుసుకుందాం. బట్ ఇన్స్టెంట్గా మాకేమైనా టిప్స్ ఉన్నాయా? ఇన్సిడెంట్ అంటే అదే అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీతో చెప్పినప్పుడు ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిందండి. ట్రిగ్గర్ చేసినప్పుడు ది ఇమీడియట్ థింగ్ ఈజ్ ఒక 5 seconds అండి, ఎక్కువ కూడా కాదు, జస్ట్ 5 seconds ఆగి ఈ ఇన్సిడెంట్ నన్ను నిజంగా ఇరిటేట్ చేసిందా, ఏదైనా పాత ఇన్సిడెంట్కి నేను ట్రిగ్గర్ అయ్యానా? పాత ఇన్సిడెంట్కి ట్రిగ్గర్ అయితే ఇక్కడ నాకు ఏ ఇన్సిడెంట్ పాత ఇన్సిడెంట్ని ట్రిగ్గర్ చేసింది? ఇతని బిహేవియర్ నన్ను ట్రిగ్గర్ చేసిందా, లేకపోతే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నన్ను ట్రిగ్గర్ చేశాయా పాత ఇన్సిడెంట్కి, లేకపోతే మీరు ఏదో ఒక వర్డ్ వాడి ఉంటారు, ఆ వర్డ్ నన్ను ట్రిగ్గర్ చేసింది ఏదో పాత ఇన్సిడెంట్కి. సో ద థింగ్ ఈజ్ మీరు ట్రిగ్గర్ అయ్యారు అంటే ఆ ఇన్సిడెంట్ కన్నా పాత ఇన్సిడెంట్ ఏదో ఉంటుంది, అక్కడ మీరు సప్రెస్ చేసుకునే ఎమోషన్ ఉంటుంది, అది ఇక్కడ బర్స్ట్ అవుతారు. ఓకే, అది కూడా 2 రకాలండి. అయితే ఒకరు గొడవ పడతారు, లేదు అంటే ఎస్కేప్ అయిపోతారు. రిజాల్వ్ అవ్వదు, అది 2 రిజాల్వ్ అయ్యేది కాదు కదండి. ఎస్కేప్ కూడాను మీరు మాట్లాడకుండా ఏమి డిస్కస్ చేసుకోకుండాను కూర్చొని మాట్లాడతారు, అక్కడ రిజాల్వ్ అవ్వదు. గొడవ పడిన కూడా రిజాల్వ్ అవ్వదు కదండి. గ్రేట్ మ్యామ్. ఇప్పుడు ఒకరి లైఫ్లో అప్పటి వరకు చాలా చెడ్డవాడు అని అనేవారు, ఒక సిచ్యువేషన్ వల్ల చాలా మంచివాడు అయిపోయారంట. అది మేము ఒక రెగ్యులర్ కామన్ పీపుల్గా మేము అనుకుంటాం తన బిహేవియర్ మారిపోయిందిరా, నిన్నటగా ఒకలా ఉన్నాడు, ఈ రోజు నుంచి ఒకలా. బట్ ఈ ఇన్స్టెంట్ బిహేవియరల్ చేంజెస్కి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? అంటే మనం అంటే నేను కూడా కొంతమంది అలాంటి వాళ్ళని చూశానండి. క్లియర్ రెడ్ ఫ్లాగ్ పీపుల్ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో అండి దే గివ్ 100% అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం వాళ్ళ నుంచి. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ మనం అనుకుంటాం రెడ్ ఫ్లాగ్స్ ఏమో, టాక్సిక్ పీపుల్ ఏమో అని అనుకుంటాం. బట్ టైం వచ్చినప్పుడు టు ఎక్స్టెండ్ హెల్ప్ చేస్తారండి. మ్యామ్, ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ద పాడ్కాస్ట్ టు టిల్ నౌ హౌ ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ యాక్షన్స్ కానీ కండిషనింగ్ ఎలా టర్న్ అవుతాయి, ఆ కండిషనింగ్ మన బిహేవియర్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తే ఇప్పటివరకు మనం మాట్లాడు. బట్ మోర్ ఓవర్
ఈ బిహేవియర్ అలా కంటిన్యూ అవుతుంటే అదొక ట్రామా కింద కన్వర్ట్ అయిపోతుంది వాట్ ఐ ఫీల్. బట్ అసలు ఈ ట్రామా అంటే ఒక బిహేవియర్ నుంచి ట్రామా స్టేజ్లోకి ఎలా ఒక పర్సన్ వెళ్తారు, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రామాస్ ఉంటాయి, ట్రామా పీపుల్స్ గురించి దీని గురించి. ఈ టైప్స్ ఆఫ్ ట్రామాస్కి వచ్చేటప్పుడు అండి ఎక్యూట్ ట్రామా అండి. ఎక్యూట్ ట్రామా అంటే న్యాచురల్ డిజాస్టర్స్, ఎనీ యాక్సిడెంట్స్, ఇది ఎక్యూట్ ట్రామా. సో ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చిందండి. సునామీ వచ్చినప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయారో వాళ్ళకన్నా మనం కూడా ఒకలాంటి ట్రాన్స్లో ఉన్నాం. న్యూస్ ఛానల్స్ కూడాను కంటిన్యూస్గా అవే చూపించడం, మనం కూడా ఒక 1 వీక్ ఆ ట్రామాలో ఉన్నాం. ఈవెన్ రీసెంట్ ప్లేన్ క్రాష్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, అది కూడాను ఒక ట్రాన్స్లో ఉన్నాం. అదే ఒక 1 వీక్. న్యాచురల్ డిజాస్టర్స్, యాక్సిడెంట్స్, ఇవి ఎక్యూట్ ట్రామా అండి. క్రానిక్ ట్రామా అండి. క్రానిక్ ట్రామా ఏంటి అని అంటే రిపీటెడ్గా అంటే ఒక అబ్యూజ్డ్ రిలేషన్షిప్లో ఉన్నారు, రిపీటెడ్ అబ్యూజ్ అండి, రిపీటెడ్గా అబ్యూజ్ కానీ రిపీటెడ్ వైలెన్స్, అది క్రానిక్ ట్రామా అండి. ఇంకొకటి కాంప్లెక్స్ ట్రామా అండి. చైల్డ్హుడ్లో కొంతమందికి నెగ్లిజెన్సీ జరుగుతుంది, బిట్రేయల్ జరుగుతుంది, ప్రాపర్ కేర్ ఉండదు. ఇది కాంప్లెక్స్ ట్రామా ఉంటుంది. సో ఈ ట్రామా రెస్పాన్స్ అండి, సేమ్ ఇన్సిడెంట్ మీకు ఒకలాంటి ట్రామా క్రియేట్ అవుతుంది, నాకు ఒకలాంటి ట్రామా క్రియేట్ అవుతుంది. అందరికీ ఒకలాగా ఉండదు. ట్రామా పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నంబ్ అయిపోతారండి ఆఫ్టర్ ఆ ట్రామటైజ్డ్ ఇన్సిడెంట్ తర్వాత. ఏ ఎమోషన్స్ ఉండవండి, స్టాయిక్ అంటారు కదా, అంటే వాళ్ళని మీరు ఒక పార్టీకి తీసుకెళ్ళినా, చాలా హ్యాపీ మూమెంట్లో తీసుకెళ్ళినా వాళ్ళు అలానే నంబుగా ఉంటారు, ఏ ఎమోషన్స్ లేకుండా. అలా ఒక రకం ఉంటారండి. నెక్స్ట్ హైపర్ విజిలెంట్ అండి. ఎంత విజిలెంట్గా ఉంటారంటే, ఎంత కాన్స్టెంట్ ఏంటంటే భయంలో ఉంటారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కర్టెన్ మూవ్ అయింది అనుకోండి, తుళ్ళు పడుతుంటారు. చిన్న పెన్ ఇట్లా పడేసరికి తుళ్ళు పడుతుంటారు. దాన్ని హైపర్ విజిలెంట్ అంటారు. అంటే కాన్స్టెంట్గా భయంలో ఉంటారనమాట. ఏదో జస్ట్ మీరు ఇప్పుడు పక్కన రాకెట్ ఇసిరారు అనుకోండి, పేపర్ రాకెట్, తుళ్ళు పడిపోతూ ఉంటారు. ఈ యూజువల్గా కాంప్లెక్స్ ట్రామా ఉంది కదండి, అంటే చైల్డ్హుడ్లోని నెగ్లిజెన్సీ వలన కానీ, లేకపోతే ప్రాపర్ కేర్ లేకపోవడం కానీ, వీళ్ళు ఏంటంటే పాపం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుందండి. పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళ ఎమోషన్స్ వాల్యూడ్ చేయరు అసలు. అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఏంటి అని అంటే పీపుల్ ప్లీజింగ్ డెవలప్ అయిపోతుందండి. జస్ట్ ఆ రిజెక్షన్ని తట్టుకోలేక, రిజెక్షన్ని తీసుకోలేక దే యూనో ప్రతిసారి ప్లీజింగ్గా ఉంటారు, ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. వీళ్ళు ఏంటంటే నో చెప్పలేరండి. నో చెప్పిన విపరీతమైన గిల్ట్ ఉంటుంది వీళ్ళకి, చెప్పేసాక బాధపడుతుంటారు. నో మీన్స్ అంటే నో కదా, తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వడం అనేది విపరీతంగా బాధపడుతూ ఉంటారు. మ్యామ్ మీరు 3 టైప్స్ ఆఫ్ ట్రామా గురించి చెప్పారు. బట్ వీళ్ళ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి మ్యామ్? డిఫరెంట్ ట్రామాస్లో ఉన్న వాళ్ళ రెస్పాన్సెస్, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. అవునండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్తో మీకు ఒకలాగా రియాక్ట్ అవుతారు. సేమ్ ఇన్సిడెంట్, సేమ్ సిచ్యువేషన్, మీ ట్రామా రెస్పాన్స్ ఒకలా ఉంటుంది, నేను ఒకలాగా రెస్పాండ్ అవుతాను సేమ్ ఇన్సిడెంట్లో. సో ఏంటి అని అంటే కొంతమంది అవుతారండి. నమ్నెస్ అంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి, హ్యాపీగా ఉండరు, బేసిక్గా ఫేస్ మీద చూపించరు, నవ్వరు, ఏడవరు, లేదు అంటే యాంగర్ రాదు. వాళ్ళని మీరు తీసుకెళ్ళి ఒక పార్టీలో కూర్చోబెట్టిన ఇట్లా స్టాయిక్గా ఉంటారు, ఏమి అంటే ఏ ఎమోషన్ ఉండదు బయటకి. ఇదొక రెస్పాన్స్ అండి. ఇంకొకటి హైపర్ విజిలెంట్ అని చెప్పాను కదా అండి. 24/7 నాకు ఏదైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటారండి. ఎలా ఉంటుంది అంటే ఈ భయం పక్క నుంచి ఏదో చిన్నది కదిలినా, కట్టెని ఇట్లా మూవ్ అయినా, లేకపోతే చిన్న చప్పుడు, జస్ట్ ఇట్లా పెన్ను పడిపోయింది, ఈ పెన్ను ఇట్లా పడిపోయింది, దానికి కూడా తుల్లు పడుతుంటారండి. చిన్న చప్పులు కూడా తుల్లు పడుతూ ఉంటారు వీళ్ళంటే. ఎస్పెషల్లీ ఈ హైపర్ విజిలెంట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇంత తుల్లు పడుతుంటారు కదా, ఇంత భయపడుతుంటారు కదా, వీళ్ళు పడుకోరండి, అస్సలు పడుకోలేరు వీళ్ళు. ఎందుకంటే ఆ చిన్న చిన్న శబ్దాలు, నైట్ కూడా ఏవో ఒక శబ్దాలు ఉంటాయి మనకి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి మనం వినిపించుకోలేము. వీళ్ళు ఎలా అంటే ఆ చిన్న చిన్న శబ్దాలు వీళ్ళు నిద్ర పట్టదు. ఆల్రెడీ భయంగా ఉంటారు, ఎప్పుడు ఏమవుతుందా అనే ఒక భయంతో ఉంటారు, నైట్ నిద్ర ఉండదు ఈ ఎస్పెషల్లీ హైపర్ విజిలెంట్లో ఉన్న వాళ్ళు. ఇంకొకటి అండి పీపుల్ ప్లీజింగ్ అని చెప్పాను కదా, ఇది ఎస్పెషల్లీ ఎవరు ఇలా అవుతారు అని అంటే 2 రకాలండి.
అబ్యూజ్డ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వస్తుంది పీపుల్ ప్లీజింగ్ అనేది. అంటే ఈవెన్ దో దీనికి ఇది నేను చేసుకోవచ్చు కదా అనే ఒక పని ఉంటుంది. దీనికి నేను ఏమంటారండి దాన్ని, వాళ్ళు డిజర్వ్ ఆ పనులకి. అయినా కూడా ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్లీజింగ్గా లేదు నేను ఇది కొనుక్కుంటాను, లేకపోతే నాకు ఇది కావాలి అని ప్లీజింగ్గా చెప్పడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎస్పెషల్లీ అబ్యూజ్డ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇది డెవలప్ అవుతుందండి. ఇంకొకటి అండి, ఈ పిల్లలు ఉంటారు కదండి, అన్హెల్దీ టాక్సిక్ ఫ్యామిలీస్లో ఉండి వీళ్ళకి కూడా పీపుల్ ప్లీజింగ్ అలవాటు అయిపోతుందండి. ఎందుకంటే ఇంట్లో ఏ పని చేయాలన్నా కూడాను ప్రతిదానికి ఇంట్లో అప్రూవల్ కోసం చూస్తూ ఉంటారు. అప్రూవల్కి ఏంటి, ప్రతిసారి వెళ్ళి బ్రతిమలాడాలి, ప్రతిసారి వీళ్ళు ఆ ప్లీజింగ్ అలవాటు అయిపోద్ది. బయటకు వచ్చిన ఆ సేమ్ ప్లీజింగ్ బిహేవియర్ చూపిస్తారు. మ్యామ్ ఇప్పుడు మీరు ట్రామా గురించి చెప్పారు మ్యామ్. ఈ ట్రామా రికవరీలోని ఇఫ్ కేస్ నేను థెరపిస్ట్ని కలిసిన కొన్నిసార్లు ట్రీటెడ్ ఉంటాయి, కొన్ని అన్ట్రీటెడ్ ఉంటాయి కదా మ్యామ్. ఇఫ్ ఇన్ కేస్ అన్ట్రీటెడ్ ట్రామాలో ఒక పర్సన్ ఉంటే తను ఎవ్రీడే ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది, అతను దేనికి రెడీ అయిపోయి ఉండాలి? ట్రీటెడ్ అన్ట్రీటెడ్ అనేది ఎమోషనల్లీ అంటే డిజార్డర్స్, పెద్ద డిజార్డర్స్ ఉంటాయి చూడండి, అవైతే కొన్ని ట్రీటెడ్ ఉన్నాయండి, కొన్ని ట్రీట్ చేయలేని ఉన్నాయి. కాకపోతే మనం డైలీ లైఫ్ మనకి ఈ ట్రామాల కోసం వీటి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పర్సన్కి ఒక ట్రామా అన్ట్రీటెడ్గా ఉన్న ట్రామాతో ఉన్న ఒక మనిషి ఎలా ఉంటారు అని అంటే, ఒక 20 కేజీల బ్యాగ్ వీప్ మీద వేసుకున్నట్టే ఉంటుందండి. ఆ బ్యాగ్ ఎవరికి కనబడదు, మోస్తున్న మనిషికే కనిపిస్తుంది. అది ఎవరికైనా చెప్తున్నా కూడా కనబడదు కదండి. దట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ 20 kgs బ్యాగ్ దే ఆర్ క్యారింగ్, రోజు మోస్తున్నారు అది. ఇంకా అండి రిలేషన్షిప్లో ఎవరిని నమ్మలేరండి. ఒక అన్ట్రీటెడ్ ట్రామా ఏదైతే ఉంటుందో రిలేషన్షిప్లో ఎవరిని ట్రస్ట్ చేయలేరు, ఈజీగా ట్రిగ్గర్ అయిపోతారండి. ఎందుకంటే లైక్ మీకే చాలా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ మీలో ఉన్నప్పుడు ఈజీగా ట్రిగ్గర్ అయిపోతారు, ఈజీగా అప్సెట్ అయిపోతారు, ఈజీగా సాడ్ అయిపోతారు. మ్యామ్ ఇప్పుడు నెక్స్ట్ ఎవ్రీడే బిహేవియర్స్ మేము చాలా నార్మల్ ఉన్నాయి అనుకున్నవి, బట్ ట్రామాకు లీడ్ చేసేవి ఏంటి? నార్మల్ అనండి. సో చాలా ఫ్యామిలీస్లో ఏమవుతుంది అని అంటే, ఈ ఎమోషనల్ అబ్యూజ్ అనేది ఉంటుంది కదండి, దాన్ని పేరెంట్స్ అబ్యూజ్ కింద చూడరండి. నీ హస్బెండ్ నిన్ను కొడుతున్నాడా, లేకపోతే తాగేసి వస్తున్నాడా, లేదు అని అంటే ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారా, ఇవన్నీ లేకపోతే పడమ్మా అంటారండి. అసలు వాళ్ళకి ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఏంటో తెలీదు. ఎమోషనల్ అబ్యూజ్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక మనిషి లిటరల్గా మిమ్మల్ని మైక్రో కంట్రోలింగ్, ఏంటంటే మీరు చేసే ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేస్తారండి, మ్యానిపులేట్ చేస్తారు. మ్యానిపులేషన్ కూడా కంట్రోల్గా చేస్తారండి. ఆ కంట్రోలింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే, దీనికి గ్యాస్ లైటింగ్ అంటారండి. ఆ గ్యాస్ లైటింగ్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు అవతల మనిషి టాక్సిక్ పర్సన్ ఉన్నారండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నోరు జారేసి ఏదో అనేసారండి అవతల మనిషి. అనేసప్పుడు ఇతల మనిషి నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు, నేను చాలా హర్ట్ అయ్యాను అని అన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా మ్యానిపులేట్ చేయగలరు అని అంటే, నేను అలా అనలేదు, నీకు అలా అర్థమైంది. అవతల మనిషి కూడా అది ఏంటంటే, నేను సరిగ్గా వినలేదు కావాలా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కావాలా. రియాలిటీని ఎంత బాగా ట్విస్ట్ చేస్తారండి. ఎంత డ్రైనింగ్గా ఉంటుందంటే ఇలాంటివి ఎవరికి చెప్పడానికి, ఇవి రిపీటెడ్గా అయితే కానీ వాళ్ళు కూడా చెప్పలేరు. ఇది నా బాధ, నా రియాలిటీని నాకే డౌట్ వచ్చేలాగా చేస్తున్నారు అనేది బయట చెప్పుకోలేరు. అవి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇది కదా నాకు ఇబ్బంది పెడుతుంది అనేది అన్ని సంవత్సరాలు గడిచిపోయాక అర్థమవుతుంది వాళ్ళకి. కాన్స్టెంట్గా మీ రియాలిటీని మీకే డౌట్ వచ్చేలాగా చేస్తారు. నేను అలా అనలేదు, నేను అలా చేయలేదు. అవతల మనిషి కూడా అది నమ్మేస్తారండి. నేనే సరిగ్గా వినలేదు కావాలా, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదా కావాలా, మేబీ ఐఎమ్ డమ్. మ్యామ్ ఇప్పుడు ఇదే ట్రామాలో బిగ్గెస్ట్ మిత్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ మీకు తెలిసిన, ఎందుకంటే మీరు ఒక థెరపిస్ట్గా ఉన్నారు, బట్ ఒక కామనర్గా నాకు ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు. బట్ మీకు థెరపిస్ట్ అయిపోయిన తర్వాత కూడా మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఎక్కువగా రైజ్ చేసిన ఎనీ మిత్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్? బిగ్గెస్ట్ మిత్స్ అంటే అండి, యూజువల్గా ఇట్లా కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా అని మనం ఒక సలహా ఇచ్చినప్పుడు, ఏంటి నాకు పిచ్చి అనుకుంటున్నావా అంటుంటారు. అదొకటండి. ఇంకా ఈ కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ వీక్ పీపుల్కి అనే ఒక మిత్ అండి. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అనేది ఒక మిత్ అండి. ఎస్ కరెక్ట్, టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. బట్ మీకు ఏదైతే పెయిన్ ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం హీల్ చేయాలి.
అది హీల్ చేయకుండా టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటే హీల్ అవుతుందండి. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ విషయం గుర్తొచ్చినప్పుడు మీకు ఆ పాత 10 సంవత్సరాల కిందట ఎలాంటి పెయిన్ వస్తుందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే పెయిన్ వస్తుంటే దట్ ఈస్ అన్హీల్డ్. ఓకే. అది అన్హీల్డ్గానే ఉంది. మీకు 10 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ పెయిన్. ఓకే. అప్పుడు ఎలా బాధపడుతున్నారో అలానే బాధపడుతుంటే అది అన్ట్రీటెడ్, అన్హీల్డ్గానే ఉండిపోయిందనే అర్థం. ఎస్ ఎస్. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ ట్రామాలో ఉన్నాను అని కొన్ని ఎర్లీ సైన్స్ నాకు తెలుస్తున్నాయి. బట్ నాకు థెరపీస్ కానీ ఈ సెషన్స్ గురించి కానీ సిబిటి గురించి హీలింగ్ గురించి ఎలాంటి అవేర్నెస్ లేదు. వాట్ ఈజ్ మై బిగినర్స్ గైడ్? నేను చేయాల్సింది ఫస్ట్ అంటే థెరపిస్ట్కు వచ్చే ముందు నేను ఏమైనా చేయాల్సుకోవాలని ఉంటాయా? అంటే దీనికి ఇలా ఉంటే రండి అని నేను చెప్పడానికి ఏం లేదండి. ఒకటి, మీ డైలీ లైఫ్ ఎప్పుడైతే మిమ్మల్ని మీ డైలీ యాక్టివిటీస్, మీ రోజు రొటీన్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే దేనివల్ల డిస్టర్బ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ పోతుంది. స్లీప్ ఎందుకు పోతుంది? ఇవి కదా బేసిక్ థింగ్స్. అంటే దీనికి ఏమి ఇక్కడ దాకా వచ్చేంత వరకు ఆగకండి రండి అనేదానికి ఏం లేదండి. కొంతమంది యూనో వాళ్ళకి స్ట్రాంగ్గా అంటే సపోర్ట్ చేసే మనుషులు పక్కన ఉండొచ్చు. కొంతమంది చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారండి, ఎవరికి ఏం చెప్పరు, ఫ్రెండ్స్ దగ్గర కూడా ఓపెన్ అవ్వరు. అలాంటి వాళ్ళు కొంచెం ఎర్లీగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా సప్రెస్ చేసుకుని ఉంటారండి, ఎవరి దగ్గర ఏమీ షేర్ చేసి ఉండరు. చాలా సప్రెస్డ్ ఎమోషన్స్, ఎవరి దగ్గర ఏమి షేర్ చేసుకునే విషయాలు వాళ్ళ దగ్గర చాలా ఉండిపోతాయి, చాలా పెయిన్ ఉండిపోతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే బెటర్ వాళ్ళకేంటంటే వాళ్ళ బాధ విని నాన్ జడ్జిమెంటల్గా ఉండే ఒక మనిషి కావాలండి. అలా మనకి ఇప్పుడు దొరకరు కదా. ఈవెన్ మీరు ఒక ఫ్రెండ్కే చెప్పారు అనుకోండి, మీరు ఏదో ఒక ఇన్సిడెంట్ మీకు చాలా ఇబ్బంది పెట్టిందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టారు, మీరు ఒక 10 కోట్లు లాస్ అయిపోయారు. మీ ఫ్రెండ్ వచ్చి అరే మర్చిపోరా, పద గోవా వెళ్దాము, లేదంటే జూంబాలో జాయిన్ అవుదాం, లేదంటే పద లైక్ ఎనీ యూనో ఏదో స్పోర్ట్స్లో జాయిన్ అవుదాం అని అంటారు. అవి కరెక్టే అండి, డైవర్ట్ అవ్వడం చాలా అవసరం. కానీ ఎలా ఉందంటే నీ పెయిన్ ఉంది ఇక్కడ, నీ పెయిన్కి నువ్వు తాళం వేసి ఊరు వెళ్ళిపోతావా? అది అవ్వదు కదా. మళ్ళీ వస్తావు, ఈ తాళం ఇప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ట్రిగ్గర్ అవుతాం ఎప్పుడో ఒకసారి. ఇప్పినప్పుడు అది అలానే అన్ట్రీటెడ్గానే ఉంటుంది. డైవర్షన్ అవసరం అండి, డైవర్ట్ అవ్వడం అవసరం. ఎప్పుడు అవసరం? ఇది హీల్ అయితే అవసరం, ఇది హీల్ అవుతున్న స్టేజ్లో అవసరం బేసిక్గా. టాక్సిక్ రిలేషన్స్ అండ్ టాక్సిక్ ఫ్యామిలీస్. ఫస్ట్ రిలేషన్స్ గురించి ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదర్ హౌ దే కేర్ అండ్ హౌ దే షో ద లవ్, అది నేను చూసి నాకు ఎక్స్పోజ్ అవుతుంది, అది లవ్ అనుకుంటాం. వన్స్ నేను టీనేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక రిలేషన్లోకి వెళ్తాను. సో నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు నేను నా పార్ట్నర్ లవ్ చేస్తుంటా. బట్ నేను చిన్నప్పుడు చూసిన ఈ లవ్ కేరింగ్ అంతా కూడా ఇక్కడ ఏమైనా ఎక్స్పోజ్ అయ్యి ఇక్కడ ఏమైనా రెప్లికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వాటి కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? యా అండి, 100% ఉంటుందండి. మీరు ఏదైతే లవ్ చిన్నప్పుడు ఇంట్లో చూస్తారో మీరు అన్నోయింగ్లీ అండి, మీరు అంటే లైక్ మీరు ఒక టాక్సిక్ ఫ్యామిలీలో ఉన్నారు, పేరెంట్స్ ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకరినొకరు అబ్యూస్ చేసుకోవడం, ఈవెన్ దో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఇలా ఉండకూడదు అని అనుకున్నా, మీకు అది అలవాటైపోయి అన్అవేర్నెస్తో అలాంటి రిలేషన్షిప్లోకి వెళ్తారండి. బికాజ్ మీకు అలవాటైన ప్రేమ అది, మీకు నార్మల్ అయిపోయిన ప్రేమ అది. యా, అది చాలా ఇంపార్టెంట్ అండి. మదర్ అండ్ ఫాదర్ లవ్ ఏదైతే చూస్తామో అది అన్నోయింగ్లీ మనం సేమ్ అలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్తాం. బికాజ్ నార్మల్ మీకు అది, ఆ ప్రేమ నార్మల్. యా మ్యామ్, ఇప్పుడు ఇదే టాక్సిక్ ఫ్యామిలీలో ఒక కిడ్ ఉండొచ్చు, బట్ ఈ స్లోలీ అంటే తెలుస్తుంది నేను ఒక టాక్సిక్ ఫ్యామిలీలో ఉన్నాను అని. దెన్ అలాంటి ఒక పరిస్థితి అంటే అలాంటి ఒక సిచ్యువేషన్లో ఏం చేయాలేమో ఆ పిల్లవాడు? అంటే ఈ పాపం టాక్సిక్ ఫ్యామిలీస్లో అండి కిడ్స్గా ఉండేటప్పుడు అయితే పిల్లలు ఏమీ చేయలేరండి. ఎప్పుడు ఏమైనా చేయగలరు అని అంటే మీ మట్టుగా మీరు ఏమంటారు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయినప్పుడు, వాళ్ళ మీద డిపెండెన్సీ లేనప్పుడు ఏమైనా చేయగలరండి. ఈవెన్ దో ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉన్నా కూడా కొంతమంది ఫ్యామిలీస్ని వదిలి బయటికి రాలేరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అని అంటే హెల్దీ బౌండరీస్ అండి. హెల్దీ బౌండరీస్ ఏంటంటే ఎమోషనల్లీ వాళ్ళతో ఏం షేర్ చేయకూడదండి. వాళ్ళతో తక్కువ లిమిటింగ్ యాక్సెస్, అంటే తక్కువగా మాట్లాడుకోవడం, తక్కువ షేర్ చేయడం, ఎమోషనల్లీ డిస్టెంట్. మీరు ఎప్పుడైతే ఫిజికల్గా వాళ్ళతో డిస్టెంట్ ఉండలేరు అప్పుడు ఎమోషనల్ డిస్టెన్స్ చాలా అవసరం అండి. చాలామంది అనుకుంటారు పేరెంట్స్తో బౌండరీస్ ఎలా పెడతాం,
బౌండరీస్ అనేవి అదేదో పనిష్మెంట్ కాదండి. బౌండరీస్ మీకు మీ ఎమోషనల్లీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకే. మీకు ఆ విషయం ఇబ్బంది పడుతుంది, ఇది నాకు ఇబ్బందిగా ఉందని చెప్పుకునేటట్లు ఉండాలి కదా. లేదు నువ్వు ఇలా అనుకమ్మా, నాకు ఇది చాలా ఇబ్బందిగా ఉంది, నాకు నువ్వు రిపీటెడ్గా ఇలా అంటుంటే అది చెప్పుకుంటేనే కదా నెక్స్ట్ టైం అమ్మ అనదు, లేదంటే నాన్న అనరు. అవి బౌండరీస్ అండి. ఆ బౌండరీస్ ఎప్పుడైతే మీరు దాన్ని ఎప్పుడైతే పనిష్మెంట్ లాగా చూడకండి, అవి మీ మెంటల్ పీస్ కోసమే బౌండరీస్. నో చెప్పడం. ఓకే. మిమ్మల్ని మీకు ఒక విషయం ఇబ్బంది పెడుతుంటే నో, ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ బిహేవియర్ అనేది చెప్పగలగాలండి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి మ్యామ్. ఇందులో ఫస్ట్ టాక్సిక్ ఫ్యామిలీలో ఉన్నారు, బట్ ఆయన హీలింగ్ ప్రొసీజర్లో ఉన్నాడు. సో అప్పుడు ఆ టాక్సిక్ ఫ్యామిలీతోనే ఈయన ఉంటున్నప్పుడు అది ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా? అండ్ ద సెకండ్ ఇన్సిడెంట్, పేరెంట్స్ టాక్సిక్ ఫ్యామిలీలో ఉండి వాళ్ళు ఇప్పుడు హీలింగ్లో ఉన్నారు, అది ఏమైనా పిల్లలకి పాస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ 2 ఇన్సిడెంట్స్ మ్యామ్. గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు లైక్ నా దగ్గరికి కొంతమంది కపుల్స్ వస్తారండి. వచ్చినప్పుడు కూడాను లైక్ నేను ఈ డ్యూరింగ్ థెరపీలో వీలైతే మీరు సెపరేట్గా ఉండండి అని చెప్తానండి. వీలైతే ఒక 6 months సెపరేట్గా ఉండండి. ఇన్ని గొడవలు అవుతున్నప్పుడు ఈ హీలింగ్ ఎలా అంటే లైక్ ఒక పర్సన్కి మనం స్మోకింగ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ఒక స్మోకింగ్ రూమ్లో కూర్చోబెట్టి. అది నాకు చెప్పడం కష్టమేనండి. అంటే నేను ఇచ్చేస్తాను అతనికి థెరపీ కానీ హీలింగ్ కానీ నేను ఇచ్చేస్తాను, అవతల మనిషికి అది చాలా కష్టం. స్మోకింగ్ రూమ్లో కూర్చొని నువ్వు స్మోక్ చేయొద్దురా అన్నట్టు. సో ఇది కూడా చాలా హార్డ్ అండి. ఎవరితో అయితే మీకు ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరే ఉంటూ మీరు హీల్ అవ్వడం అనేది ఇట్స్ హార్డ్, బట్ అవ్వదు అనేది లేదండి. ఓకే. ఏంటంటే నేను ఎంత ఎఫర్ట్స్ పెడతానో దానికి కొంచెం డబుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అవతల మనుషులు. ఓకే. వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఇన్సిడెంట్ మ్యామ్? ఇప్పుడు పేరెంట్స్ ఆల్రెడీ హీలింగ్ ప్రొసీజర్లో ఉన్నారు, అది పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంటారు? అంటే ఒక పేరెంట్ కనుక థెరపీకి వచ్చినప్పుడు కానీ లేకపోతే కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అంటే మోర్ ఓవర్ ఏంటి అవుతుందంటే వీళ్ళకి చాలా అవేర్నెస్ వస్తుందండి. ఎలాంటి అవేర్నెస్? జీన్స్ వస్తాయి కదా పేరెంట్స్ నుంచి వచ్చిన, ఇవి కూడా వస్తాయండి. నాన్న ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక ఇన్సిడెంట్కి, ఈ పేరెంట్ కూడా అలానే రియాక్ట్ అవుతారు. అంటే ఇది అన్నోయింగ్లీ, అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, అతను ఏదైతే వాళ్ళ తండ్రితో ఇబ్బంది పడ్డాడో తెలియకుండా అది ఆ పిల్లడికి చేస్తుంటారు అతను. థెరపీలో ఇలాంటివి అవేర్నెస్కి వస్తుంటే తెలిసి తెలియకుండా సేమ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేశారో వీళ్ళు పిల్లలతో అలానే బిహేవ్ చేయడం అనేది ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలతో ఏం ఇబ్బంది ఉండదండి. డెఫినెట్గా ఏమవుతుంది అంటే మీరు ఇంకొక జనరేషన్ని కాపాడినట్టే. మీ జనరేషనల్ ట్రామా ఉంటుంది కదా, దాన్ని అక్కడితో ఆ సైకిల్ మీరు బ్రేక్ చేసినట్టే అవుతుంది. మీరు ఎప్పుడైతే ఒక పేరెంట్ ఒక చిన్న స్మాల్ చైల్డ్ ఉన్న పేరెంట్ కనుక హీలింగ్ వస్తే నేను చాలామందికి చెప్తా అండి, లైక్ మీరు హీల్ అయితే మీరు మీ చైల్డ్ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి, అదే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైన్ మీరు ఎంత బ్యూటిఫుల్గా హీల్ అయ్యారు అనేది. దట్స్ ద బిగ్గెస్ట్ సైన్. మీ చైల్డ్ చాలా హ్యాపీగా ఉన్నాడా, చాలా హ్యాపీగా ఉందా, సో దట్స్ ద బిగ్గెస్ట్ సైన్ యువర్ హీల్డ్ అనేది. మ్యామ్ రిలేషన్స్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ థింగ్, ఒక కాయిన్ 2 sides ఉన్నట్టే. ఇప్పుడు ఎవరన్నా బాగా ఎఫెక్ట్ అవుతున్నారంటే ఎమోషనల్ అబ్యూస్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇలా అంటుంటారుగా, ఒక పార్ట్నర్ ఎలా అంటే అవతల పార్ట్నర్ నుంచి ఆన్సర్స్, నేను చాలా ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నాను, బాగా కేర్ చేస్తున్నాను, నాకు ఇంకో ఎక్కువ పొసెసివ్నెస్ ఉంది, నువ్వు అలా తీసుకోవద్దు, ఇలా 2 వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యామ్ ఈ రెండింటిని? ఈ పొసెసివ్నెస్, ఓవర్ కేరింగ్, ఓవర్ ప్రొటెక్షన్, వీటి బేస్లో లవ్ ఉంటుందండి. ఎంతో కొంత లవ్ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళందరూ టాక్సికా లేకపోతే ఇది అబ్యూజా అని అంటే నో అండి. కొంతమంది ఓవర్ పొసెసివ్ ఉంటారు, ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటారు. కాకపోతే పార్ట్నర్కి ఎలా ఉంటుందంటే నాకు స్పేస్ ఇవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది. నన్ను ఎందుకు మరీ చిన్న పిల్లల్లాగా గైడ్ చేస్తున్నావు, నాకు కొంచెం స్పేస్ నేను చేయగలను, ఐ కెన్ డూ దట్ అన్నట్టు ఉంటుంది ఆ పార్ట్నర్కి. బట్ ఎమోషనల్ అబ్యూస్ ఎలా ఉంటుంది అంటే క్యాలిక్యులేటెడ్గా చేస్తారండి, క్యాలిక్యులేటెడ్గా కంట్రోల్ చేస్తారు, మైక్రో కంట్రోలింగ్ ఉంటుంది, చిన్న డెసిషన్స్ కూడా మిమ్మల్ని తీసుకొనివ్వకుండా మ్యానిపులేషన్ కూడా ఆ కంట్రోల్ కోసమే చేస్తారు. ఇందాక నేను చెప్పాను కదా గ్యాస్ లైటింగ్ అనే ఒక పదం, అవన్నీ కూడా ఎమోషనల్ అబ్యూస్ కిందే వస్తాయండి. ఎమోషనల్ అబ్యూస్ ఈజ్ డిఫరెంట్, పొసెసివ్నెస్ ఈజ్ డిఫరెంట్ అండి. పొసెసివ్నెస్ ఈజ్ మోర్ లైక్ ఓవర్ ప్రొటెక్షన్, ఓవర్ కేరింగ్. అది ఎక్కువ అయినప్పుడు పార్ట్నర్కి కొంచెం స్పేస్ లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎమోషనల్ అబ్యూస్లో డ్యామేజ్ ఉంటుంది. ఓకే. మీరు ఇందాక మాట్లాడుతూ
చిన్నపిల్లలా మరీ అంత కేర్ చేయాలా అన్నట్టు. సో సేమ్ ఒకసారి మేము రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్, నిజంగా పార్ట్నర్స్తో ఆ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. వెదర్ ఇట్ ఈస్ ప్రతి చిన్నదానికి అలగడం, ప్రతి చిన్నదానికి క్యూట్గా ఉండడం, ఇలా చేస్తుంటారు కదా. వెదర్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్, మళ్ళీ మన ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసుకొచ్చి మన పార్ట్నర్తో అది కొంచెం క్యూట్గా కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు ఇరిటేషన్ అవ్వచ్చు. వాట్ చూస్తే మోస్ట్లీ ఇలాంటిది మనం అమ్మాయిల్లో చూస్తాం. అమ్మాయిలు కొంచెం చిన్నపిల్లల్లా బిహేవ్ చేయడం, అది చేస్తున్నప్పుడు ఆ పార్ట్నర్ నుంచి కొంచెం ప్యాంపరింగ్ దొరకడం, అటెన్షన్ దొరకడం. ఇలా ఎందుకు చేస్తారు అని అంటే చిన్నప్పుడు అది దొరకకపోవడం వల్ల అండి ఆమెకి ఆ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ కానీ అట్లాంటి ప్రేమ కానీ ఎప్పుడైతే ఆమె చిన్నప్పుడు దొరకదో దానికి షీ డెస్పరేట్లీ వాంట్ దట్ వ్యాలిడేషన్, అది పార్ట్నర్ నుండి కావాలనుకుంటుంది. బట్ ఎప్పుడైతే సీరియస్గా ఇంకా రిలేషన్షిప్ కమిట్ అయ్యి పెళ్లి దాకా వెళ్తుంది, రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు అవే మళ్ళీ యూనో డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. నువ్వు ఇంతకు ముందు నన్ను ఇలా ప్యాంపర్ చేసావు, ఇప్పుడు ప్యాంపర్ చేయలేకపోతున్నావు, అవి డిసప్పాయింట్మెంట్ కింద అవుతుంది. అది రిపీటెడ్గా చేయడం కష్టం కదండి. అంటే ఇప్పుడు సింపుల్గా ఒకటి ఎవరైనా అండి, అంటే వెదర్ ఇట్ ఈస్ అ గర్ల్ ఆర్ బాయ్, మనం ఒకటి పార్ట్నర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే కొంతవరకు అది ఓకేనండి. ఎప్పుడైతే చిన్నప్పుడు మీకు దొరకంది ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ నువ్వు అది ఎత్తుక్కుంటే అది దట్ ఈస్ అది కష్టం అండి. పార్ట్నర్కి కూడా ఆ లెవెల్ లవ్ ఇవ్వడం కష్టం అయిపోతుంది. నీకు చిన్నప్పుడు దొరకలేదు, ఓకే, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నీ పార్ట్నర్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అతను ఎంత ఇవ్వగలడో అంతే ఇస్తాడు తప్ప, నీకు చిన్నప్పుడు దొరకలేదు, నువ్వు హంగర్ అయ్యి ఉన్నావు ప్రేమకి, యూనో ఆ లెవెల్ మళ్ళీ ప్రేమ ఇవ్వడం అనేది బిగినింగ్లో బాగానే ఉంటుందండి, తర్వాత చాలా కష్టం అవుతుంది ఇవ్వడం. మీరు చాలాసార్లు రీల్స్లో కూడా ఈ నార్సిస్టిక్ పర్సన్ గురించి ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మ్యామ్, ఎలా బయటకు వస్తూ ఉంటాయి ఒక పర్సన్లో? పర్టికులర్లీ ఇన్ ద రిలేషన్ మాట్లాడుకుందాం. వెరీ చార్మింగ్ ఉంటారండి, చాలా చార్మింగ్ ఉంటారు. ఎలా అంటే సినిమాలో ఇప్పుడు యూనో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, హీరో క్యారెక్టర్ని ఎలా మనకి స్టార్టింగ్లో చూపిస్తారు, స్టైలిష్ కాన్ఫిడెంట్గా, మనకి బిగినింగ్ సీన్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. చూడగానే పడిపోయినట్లు ఉంటుందండి వీళ్ళ బిహేవియర్. వెరీ కాన్ఫిడెంట్, వెరీ హంబుల్. అసలు ఇంత మంచి వాళ్ళు ఉంటారా, ఇన్ని వాల్యూస్ ఏంటి ఒక మనిషికి అన్నట్టు ఉంటుందండి వీళ్ళతో. బట్ ముందుకెళ్ళి నెమ్మదిగా ఎప్పుడైతే మీరు కమిట్ అయిపోయారు, ఒక బేబీయో పాప ఎవరో ఒకరు పుట్టేశారు, యూ కాంట్ మూవ్ అవుట్, అక్కడ నుంచి మూవ్ అవ్వలేరు అనుకున్నప్పుడు ట్రూ కలర్స్ చూపిస్తూ ఉంటారండి. అది కూడాను నెమ్మదిగా అండి, చిన్న మైక్రో కంట్రోలింగ్ చేయడం కానీ, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎందుకు అవసరం అంటే ఎలా అంటే ఆమె బయటికి వెళ్తుంది, బయటికి వెళ్ళేదానికి ఇక్కడ ఎంత డిస్కషన్ అవుతుంది అంటే ఇద్దరి మధ్యనో చివరికి ఆమె గివప్ చేసేసి అబ్బాయి ఇప్పుడు వెళ్ళడం ఎందుకులే అన్నంత విసిగొచ్చేస్తుంది. ఆ లెవెల్ కంట్రోలింగ్ ఉంటుందండి. ఫినాన్షియల్లీ పార్ట్నర్ ఒకవేళ ఆమె ఎర్న్ చేస్తున్న ఆమె కానీ, లేకపోతే అమ్మాయిలు కూడా ఉన్నారండి నార్సిసిస్టులు. అబ్బాయిలు ఒకవేళ ఎర్న్ చేస్తున్నా వీళ్ళు ఆ ఫినాన్షియల్ కంట్రోల్ కూడా తీసుకుంటారండి. నార్సిసిస్టులు ఫినాన్షియల్ కంట్రోల్ తీసేసుకుంటారు. మీ సొంత డబ్బులే మీరు ఖర్చు పెట్టడానికి అవతల మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీరు. ఇంకా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ దారుణంగా షాటర్ అయిపోతాయండి. ఎందుకంటే ఒకటే ఒక క్వశ్చన్ అండి, ఈ రిలేషన్షిప్కి ముందు ఈ రిలేషన్షిప్కి తర్వాత చూసుకుంటే ఆ పర్సన్ చాలా డిఫరెంట్ ఉంటారు. ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎస్పెషల్లీ విక్టిమ్, వాళ్ళలా ఉండలేరు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్, బేసిక్గా జాలి ఉండదండి వీళ్ళకి. ఈ నార్సిసిస్టులకు అసలు జాలి అనేది వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు. నేను కొన్ని కేసెస్ చూశానండి. నా హస్బెండ్తో గొడవ అవుతుంది అయ్యి, నేను ఇట్లా పక్కన కూర్చుని వెక్కి ఏడుస్తున్నా పట్టించుకోడు, ఆ లెవెల్లో ఉంటారండి. ఇంకొన్ని కేసెస్లో అట్లా పార్ట్నర్ అంతా వెక్కి ఏడుస్తున్నప్పుడు వెళ్ళి ఇంకా అబ్యూస్ చేస్తారు. అది నెక్స్ట్ లెవెల్ సాడిజం. అది అంటే నార్సిసిజంలో మెలిగ్నెంట్ నార్సిసిస్ట్ అని ఉంటారండి. దే ఆర్ వెరీ ఎంత సాడిస్టిక్ ఉండి ఎమోషనల్ అబ్యూస్ ప్లస్ కొట్టడం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. కొట్టడం కానీ ఫిజికల్ అబ్యూస్ చేస్తుంటారు. కొంచెం సాడిస్టిక్గా ఉంటుంది ఆ మెలిగ్నెంట్ నార్సిసిస్టిక్ బిహేవియర్. ఓకే మ్యామ్, బిఫోర్ ఐ వాంట్ టు ర్యాప్ అప్, అంటే అసలు మెయిన్గా ఈ ట్రామా రికవరీ మీద, బిహేవియరల్ థెరపీ మీదే మీరు ఈరోజు వర్క్ చేసి చాలామంది లైఫ్స్లో వాళ్ళ హ్యాపీనెస్ని మళ్ళీ తిరిగి ఇచ్చే అలాంటి ఒక మిషన్లో ఉన్నారు. బట్ వాట్ ఇన్స్పైర్ టు ఫోకస్ ఆన్ దీస్ 2 things పర్టికులర్లీ? దీస్ 2 things అంటే అండి, నాకు నేను బుక్స్ చదువుతాను అండి. ఎప్పుడైతే ఈ బుక్స్ ఇంట్రెస్ట్ కాస్త బిహేవియర్ మీదకి వచ్చిందో,
లైక్ కొన్ని సైకాలజీ రిలేటెడ్ బుక్స్ కానీ హ్యూమన్ బిహేవియర్ బుక్స్ కానీ ఇలా చదువుతున్నప్పుడు ఈ నార్సిసిస్టిక్ బుక్ ఒకటి దొరికిందండి నాకు. నార్సిసిజం మీద చదువుతున్నప్పుడు నా చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అనిపించింది. నార్సిసిజం మీద రీసెర్చ్ ఐ థింక్ నేను ఒక 1 year చేశానండి. ఎలా అంటే నార్సిస్టిక్ అబ్యూస్కి గురైన వాళ్ళు ఉంటారు కదా విక్టిమ్స్, ఫేస్బుక్లో అలాంటి కమ్యూనిటీస్లో జాయిన్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇంత నార్సిసిజం మీదే రీసెర్చ్ చేసినప్పుడు ఓకే లెట్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం, కొంచెం రీసెర్చ్ చేద్దాం. నార్సిసిజమే కాదు ఇంకా చాలా ఉంది కదా ట్రామా కోసం కానీ అప్పుడు దట్ ఈస్ ఇన్స్పైర్స్ మీ అండి. బేసిక్గా నన్ను బుక్స్ కొన్ని బుక్స్ ఇన్స్పైర్ చేసాయి ఇక్కడ దాకా రావడానికి. బట్ కెన్ యూ నేమ్ దట్ బుక్స్? మమ్మల్ని కూడా కొంచెం థాట్ ఐ థింక్ సరౌండెడ్ బై ఇడియట్స్ అండి. సరౌండెడ్ బై ఇడియట్స్, సరౌండెడ్ బై నార్సిసిస్, సరౌండెడ్ బై సైకోపాత్స్, సరౌండెడ్ బై సెట్ బ్యాక్స్. ఐ థింక్ ఈ నా పేరు నాకు గుర్తు రావట్లేదండి. బికాజ్ ఐక్య ఈరోజు ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ హిజ్ ఐడియాలజీ అండి. ఇప్పుడు ఆయన ఏదైతే ఐక్య తలక మొత్తం ఫిలాసఫీ సైకాలజీ ఏదైతే ఉందో ఆయన తయారు చేసింది అది. దిస్ గాయ్ నాకు పేరు గుర్తు రావట్లేదు. సో హిజ్ ఐడియాలజీ అండి. ఈరోజు ఐక్య ఎలా ఉందంటే కంప్లీట్లీ హిజ్ ఐడియాలజీ. సో ఆయన బుక్స్ నన్ను ఇన్స్పైర్ చేశాయండి. గ్రేట్ మ్యామ్. బట్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్, హీలింగ్ టెక్నిక్స్ ఉన్నప్పటికీ కూడా సిబిటి సో యూనిక్. అండ్ ఎందుకంటే ఎలాంటి మెడికల్ లేకుండా, ఎలాంటి పెయిన్ లేకుండా మనిషిలో ఉన్న పెయిన్ బయటకు తీసుకొస్తూ ఇలా చేస్తూ ఉంటారు మ్యామ్. బట్ కెన్ యూ డిఫైన్ అంటే వాట్ ఈజ్ మెంట్ టు హీలింగ్ టు యూ? ఒక హీలింగ్ అనేది మీరు ఎలా చూస్తారు? నాకు హీలింగ్ అంటే అండి అది దాన్ని అండర్స్టాండ్ చేయాలండి. దాన్ని అట్లా టైంకి వదిలేయవద్దు. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అని వదిలేస్తూ ఉంటారు కొంతమంది, జస్ట్ గివ్ సమ్ టైమ్ అని వదులుతారు. బట్ నా దృష్టిలో దాన్ని అండర్స్టాండ్ చేయండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అవును నేను బాధపడుతున్నాను అనే యాక్సెప్టెన్స్ రావాలండి. అది ఎప్పుడైతే వస్తుందో కదా నెక్స్ట్ స్టెప్ అయ్యేది, హీల్ అయ్యేది. ఇప్పుడు దెబ్బ తగిలింది మీకు, నాకు తగలేదు అని అంటే ఏం లేదు. అవును నాకు తగిలింది అంటేనే కదా నేను అక్కడ ఏదైనా చేయగలను. నాకు తగలేదు అని మీరు బయటకు అబద్ధం చెప్పుకొని తిరుగుతుంటే అది హీల్ అవ్వదు కదా. బట్ ఎనీ మెమరబుల్ సెషన్స్ మ్యామ్, ఎనీ మెమరబుల్ క్లయింట్స్? మెమరబుల్ క్లయింట్స్ అండి చాలా ఉంటాయండి. లైక్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ US ఎట్లా ఉంటారండి. సో ఇవేంటంటే చిన్నప్పుడు తనకి హాస్టల్లో వేశారు. ఈ హాస్టల్లో వేయడం వల్ల ఐ థింక్ 6-7 years ఉన్నప్పుడు ఒక వార్డెన్ వచ్చి ఆమెను సెక్షువల్ అబ్యూస్ చేశాడు, అంటే రాంగ్ టచ్ చేశాడు. ఆ రాంగ్ టచ్ అనేది ఆ అమ్మాయి మీద ఎంత ఇంపాక్ట్ చూపించింది అని అంటే ఆ అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా పడుకోలేదండి. నేను ఇందాక హైపర్ విజిలెంట్ అని ఒక పదం వాడాను చూసారా, ఆ అమ్మాయి కేసు కూడా అదే. ఆమె కాన్స్టెంట్గా ఎప్పుడు వచ్చి ఎవరు వచ్చి నన్ను ఏం చేసేస్తారో అని బతికింది. సో ఆ అమ్మాయికి 2 సార్లు అయిందండి ఆ సెక్షువల్ అబ్యూస్ అనేది. ఇంకొక వార్డెన్ కూడా వేరే హాస్టల్లో వేస్తే వేరే హాస్టల్లో కూడా అలాంటిది ఏదో జరిగింది. సో ఈమె లైఫ్ అంతా కూడా ఎట్లా అయిపోయిందంటే పడుకున్నప్పుడు నైట్ మేర్స్ వచ్చేవండి ఈమెకి. నైట్ మేర్స్ వచ్చి అక్కడ నుంచి పారిపోవడం. పాపం ఈ పార్ట్నర్ ఎలా అంటే నేను బాగానే చూసుకుంటున్నాను కదా ఇదంతా ఏంటి అన్నట్టు అతనికి అదొక ట్రామా. ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇదేంటిది నేనేమైనా చేస్తున్నానా, ఎందుకు ఇట్లా అవుతుంది. ఇంకొకటి అండి, ఈవెన్తో ఇష్టపడి చేసుకున్న ఆ అబ్బాయిని మగవాళ్ళ దగ్గర ఆమె సేఫ్ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అంటే పక్కన అతను పడుకున్నా కూడాను ఆమెకు ఆ సేఫ్టీ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. చిన్నప్పుడు జరిగిన ఆ సెక్షువల్ అబ్యూస్ వలన ఆమె ఏ మగాళ్ళతోనే ఆమెకు సేఫ్టీ దొరకలేదు. సేఫ్టీ ఇన్ ద సెన్స్ ఓకే నువ్వు సేఫ్ ప్లేస్, నేను ఇక్కడ ఉండొచ్చు అనే సేఫ్ ప్లేస్ ఆమెకి ఏ మగాళ్ళ దగ్గర దొరకలేదు. ఆమె ఎవరితో అయితే ఇంతవరకు అంటే ఫ్రెండ్స్ దగ్గర కానీ వాట్ ఎవర్ ఎవరిని కలిసిన, సో ఆ సేఫ్టీ ఫీలింగ్ హస్బెండ్ దగ్గర కూడా రాలేదండి. రాకపోయినప్పుడు ఇంకా విచ్ లీడ్స్ టు సెపరేషన్ కదా. సో ఆ అమ్మాయి ఆ స్టేజ్లో వచ్చింది. తను బ్యూటిఫుల్గా హీల్ అయిందంటే బ్యూటిఫుల్గా హీల్ అయింది. చాలా రోజుల తర్వాత నేను పడుకున్నానండి అని చెప్తుంది. రిలేషన్షిప్ కూడా చాలా బ్యూటిఫుల్ హీల్ అయిందండి. ఇంకొకరు కూడా అంటే ఒక అమ్మాయి లైక్ ఫాదర్ నార్సిసిస్టిక్ ఫాదర్, చాలా రేజ్ కంట్రోల్. ఆ అమ్మాయి ఎలా అంటే ఇందాక అని చెప్పాను చూసారా, ఆ కేటగిరీ అమ్మాయి. ఆ కేటగిరీలో ఉండి నాకు డైరెక్ట్గా వాళ్ళ మదరే ఇంకా కాల్ చేసి లైక్ చాలా థ్యాంక్స్ అంటే మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టినట్టు అనిపించింది.
అని చెప్పేటప్పటికి అంటే మోర్ ఓవర్ అండి నా వర్క్ కన్నా నేను ఇచ్చే టైం కన్నాను నాకు ఇవి యూనో నా వర్క్ ఒక పర్పస్ ఉంది అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి వినేటప్పుడు. యా యా మ్యామ్, ఈ పాడ్కాస్ట్ ఒక ఎండ్ నోట్గా ట్రామా గురించి కానీ బిహేవియరల్ గురించి కానీ వన్ థింగ్ యూ విష్ టు అంటే అందరికీ తెలియాలి దీని గురించి అంటే మీరేం చెప్తారు ఎండ్ నోట్గా? ట్రామా అనగానే అంటే అది ఆ పదానికి అదేదో యూనో అదేదో పెద్ద డిజార్డర్ లాగా చూస్తారండి. ట్రామా ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు, దట్ ఈస్ ట్రామా సింపుల్గా. అది నీ ఫ్రెండ్కి అది పెద్ద ప్రాబ్లం కాదు, సేమ్ ఇన్సిడెంట్, దానిది ఏముందిలే, దాన్ని నువ్వు ఒకలా తీసుకుంటావు, నేను ఒకలా తీసుకుంటాను, మీరు ఒకలా తీసుకుంటారు. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చాలా అవసరం అండి. అవును నేను ట్రామటైజ్డ్ ఉన్నాను అనే ఆ రికగ్నైజేషన్ కానీ అవేర్నెస్ కానీ ముందు అవసరం. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో నెక్స్ట్ స్టెప్ హీలింగ్ కానీ ఏదైనా అవేర్నెస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును నాకు ఇది ఇబ్బంది పడుతుంది, ఇది నన్ను చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది, సో ఇంకా హీలింగ్కి కానీ కౌన్సిలింగ్ కానీ వెళ్ళాల్సిన టైం ఇది అనేది యూనో ఆ అవేర్నెస్ రావాలి ముందుగుండా అనేది నా ఒపీనియన్ అండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.